ఆదిలాబాద్ జిల్లా ధరంపూరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషప్రయోగం ఘటనపై స్పందించారు టీచర్లు. తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి వెళ్లినట్లు గుర్తించామన్నారు ప్రిన్సిపల్ ప్రతిభ. విద్యార్థులు తాగే నీటి ట్యాంకు, వంట సామాగ్రిని పురుగుల మందు వాసన రావడంతో పిల్లలపై విషప్రయోగ యత్నం జరిగినట్టుగా అవమానించారన్నారు. దీంతో అప్రమత్తమైన పిల్లల్ని ఆ వైపు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పోలీసులు స్వయం కిస్టు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక్కడ 13, 14 2 రోజులు సెలవులు ఉండటం వలన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో మేము వచ్చేసరికి అంటే మార్నింగ్ 16th నాడు పొద్దున తలుపు గడియ పలగొట్టి ఉంది. నేను వెంటనే గ్రామ సర్పంచ్ అయినటువంటి అతనికి ఫోన్ చేసి తర్వాత వంట ఆమెకు ఫోన్ చేసి తెలియడం జరిగింది. ఆయన ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. చూసేసరికంటే వంట పాత్రలు తర్వాత ఏమి ఎత్తుకపోలేదు, కానీ అక్కడ ఏదో విషపూరితమైనటువంటి మందు చల్లడం జరిగింది. వంట పాత్రల పైన అక్కడ ఉన్న బకెట్లో నీళ్ళలో కూడా జరిగింది. పిల్లలను నీళ్లు తాగకుండా మేము కాపాడాము.